ఇద్దరు పిల్లలు అదే మనకి చేద్దాం. ఓకే సార్. అమ్మా అమ్మా సైడ్ జరగాల, మీరు సైడ్ జరగాల. కొట్టుకోతండి. కొట్టాలి సార్, కొట్టాలి. ఇంతమందిని పెట్టుకునే ఇండోర్లో ఈరోజు డోన్ పట్టణంలో పోలీస్ వాళ్ళ సహకారంతో స్పోర్ట్స్ ఇన్ని రోజులు స్పోర్ట్స్ అక్కడ కొద్ది ఇబ్బంది వల్ల ఆగిపోయినాయి. మరి ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు 4 కోట్లు స్టార్ట్ చేస్తాం. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్, చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూరల్ ప్రాంతంలో టాలెంట్ దండిగా ఉంది. టాలెంట్ చూపించడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది. ఇక్కడ డోనెట్ కొంత పేరు. అలాగే ఈరోజు మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీం అందరూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీం అందరూ ఉంది. రేపు 6th బుల్లార్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటున్నారు. వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వాళ్ళకి మనం గెలుచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పేరు నిలబెట్టుకోవాలి. అంటే ఇటువంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే పట్టణభాష కంటే పల్లెటూరులో టాలెంట్ ఉన్న పీపుల్కు మంచి అవకాశం ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్లో కానీ రూరల్ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలు వీళ్ళకు ఫెసిలిటీ లేక వాళ్ళు చూపించలేకపోతారు. వాళ్ళు స్తోమత లేక, ఆర్థిక పరిస్థితి వాళ్ళేక వాళ్ళు టాలెంట్ చూపలేకపోతారు. అటువంటి వారికి ఈ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి, రకరకాల ఉన్నాయి ఈవెంట్స్, అవన్నీ కనపరిస్తే వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి
తప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. దానికి నా ప్రోత్సాహం ఉంటుంది. అలాగే స్క్వాష్ కోర్ట్ కూడా ట్రై చేస్తాం. ఒకటి ఇంత మాట్లాడాను, స్క్వాష్ కోర్ట్ కూడా నా ఫండ్స్ ఇచ్చి స్క్వాష్ కోర్ట్ తయారు చేస్తాం. అలాగే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించిన డోన్లు ఏమైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము కానీ పోలీసు సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లల భవిష్యత్తు ఉండాలి, మంచి ఉద్యోగం రావాలి. ఇటువంటి స్పోర్ట్స్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల మంచి అవకాశం పడి తప్పకుండా మా సహకారం ఉంటుంది. పొలిటికల్గా, ఎమ్మెల్యేగా, అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. తప్పకుండా ప్రజలకు కూడా మా సహకారంతో అంతా కలిసి అభివృద్ధి ముందుకు పోదాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈరోజు డోన్లో మాకు గత 2 నెలల నుంచి సూచనలు చేయడం జరిగింది. మంచి స్పోర్ట్స్కి సంబంధించి కానీ గేమ్స్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా